వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైమ్ బిగ్ బ్రేకింగ్స్. ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో బంధువుల మధ్యవర్తిత్వం రెండో రోజు కొనసాగుతున్న చర్చలు. ఇక సెకండ్ బ్రేకింగ్, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక థర్డ్ బ్రేకింగ్, జోగి రాజీవ్ అరెస్ట్ పై ఏపీలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఇక ఫోర్త్ బ్రేకింగ్, కేజ్రీవాల్ కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. ఈ ప్రస్తుతం ప్రైమ్ టైం బ్రేకింగ్స్ కి సంబంధించిన ఫుల్ న్యూస్ ప్రస్తుతం చూద్దాం. దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో బంధువుల మధ్యవర్తిత్వం రెండో రోజు ఇరు కుటుంబాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు మాధురికి అండగా నిలిచారు భర్త మహేష్. ఇప్పటికే వాణి డిమాండ్లు దువ్వాడ దృష్టికి తీసుకువెళ్లారు బంధువులు. ఈ డిమాండ్లపైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక సెకండ్ బ్రేకింగ్, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త ఇది. తెలంగాణకు రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 122 మంది తెలంగాణ నాన్ గెస్టెడ్ ఉద్యోగుల్ని రిలీవ్ చేసింది. విభజన సమయంలో ఏపీకి కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను తిరిగి పంపాలని నిర్ణయం తీసుకుంది. ఇక థర్డ్ బ్రేకింగ్, జోగి రాజీవ్ అరెస్ట్ పై ఏపీలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. కక్షగట్టి అరెస్ట్ చేశారంటున్నారు జోగి రమేష్. అయితే రాజీవ్ స్వాతంత్ర సమర యోధుడా అంటూ ప్రశ్నించారు బుద్ధ. మరి కాసేపట్లోనే ఏసీబీ కోర్టులో జోగి రాజీవ్ ని ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, కేజ్రీవాల్ కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఇద్దరికి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జ్ బవేజా ఎదుట వీడియో కాన్ఫరెన్స్ లో హాజరయ్యారు. గతంలో విధించిన జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో వీరిని ప్రత్యేక జడ్జ్ ఎదుట హాజరుపరిచారు.